David had many trials and many problems. దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నాడు. You know Absalom. అబ్షలోమును గురించి మనకు తెలుసు. Yeah, he faced a terrible problem and trial because of Absalom. అబ్షలోమును బట్టి ఎంతో ఇబ్బందికరమైన కష్టాలను ఎదుర్కోవలసి And వచ్చింది also దావీదు. we know about King Saul, అదే రీతిగా రాజైన సౌలును బట్టి his father-in-law. అతని మామగారైనటువంటి సౌలు. But David was always singing these songs in his heart. దావీదు మాత్రం అన్ని వేళలా ఈ కీర్తనలు పాడుకుంటున్నాడు తన He మనసు. was looking up. అతడు కేవలం పైకే చూస్తున్నాడు. He did not want to look down. అతను ఎంత మాత్రం కిందికి చూడాలనుకోవట్లేదు. Luke లూకా సువార్త chapter 21 21వ అధ్యాయము and verse 34. 34వ వచనం. Take heed to yourself, lest at any time your hearts be overcharged with suffering and drunken and cares of this life, and so that day comes on your unawares. లూకా సువార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. Like a snare. ఉరి వచ్చినట్టుగా. We don't know how devil puts snare on you. సాతాను ఏ రీతిగా నీ పైన ఉరి వేస్తాడు అనేది నీకు తెలియదు. That's why you must be very careful. అందు నిమిత్తమే నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Cares of this world. ఈ లోక సంబంధమైన విచారాలు, ఐహిక విచారాలు, Eating తినడమును గూర్చి, and drinking. త్రాగడం గూర్చి. You do not know how the devil puts snare on your head. సాతాను ఏ రీతిగా నీ తలపైన ఉరిని తీసుకొస్తాడా అనే సంగతి నీకు తెలీదు. Thief, he comes to steal and to destroy. దొంగ కేవలము దోచుకొనుటకును నరహత్య చేయుటకును వస్తాడు. We God's people should be very careful and always lift up our heads. అందును బట్టి దేవుని ప్రజలమైన మనము అన్ని వేళలా జాగ్రత్త కలిగి ఉండి మన తలలను పైకెత్తుకొని వారంగా ఉండాలి. Under all circumstances we must be very careful. అన్ని పరిస్థితుల్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. First Thessalonica మొదటి తెస్సలోనిక chapter 5 5వ అధ్యాయము and verse 2. 2వ వచనము. These for yourself know perfectly that the day of the Lord so cometh as a thief in the night. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీరు బాగుగా తెలియను. When thief comes you do not know. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. After everything is gone, then your eyes will be open. సమస్తము పోగొట్టుకున్న తర్వాత, దోచుకొనబడిన తర్వాత అప్పుడు నీ కన్నులు తెరవాల్సి వస్తుంది. Yeah, what does it show? అది ఏం సూచిస్తుంది? You are sleepy. నీవు నిద్రమత్తుతో ఉన్నావు. You are not alert. నీవు మెలకువగా లేవు. You are not like an ant. ఒక చీమ వలె నీవు మెలకువ కలిగి లేవు. That's what the word of God says in Proverbs. సామెతల్లో దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. If you are a lazy person, నీవు ఒక సోమరివైతే you will lose the hedge around you. నీ చుట్టూ ఉన్నటువంటి కంచెను పోగొట్టుకుంటావు. Then the thief comes, enter into your house very easily. అప్పుడు దొంగ నీ ఇంటిలోనికి ఎంతో సులభతరంగా ప్రవేశించగలుగుతాడు. Many pastors they say, చాలా మంది పాస్టర్స్ చెప్తూ ఉంటారు, you take the blessings. ఆశీర్వాదాలను పొందుకోండి. God is blessing you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. You have brought some offering మీరు కొన్ని అర్పణలు తీసుకొస్తారు. and God is blessing you. He will bless you till the end of your life. మీరు అర్పణలు తీసుకొచ్చారు గనక మీ జీవితాంతం వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. No trouble will come. ఏ సమస్య మీకు రాదు. They will select some words of comfort. కొన్ని ఆదరణకరమైనటువంటి వాక్యాలను ఎంచుకుంటారు. They will select the sentences of peace. వారు సమాధానంను సూచించేటువంటి మాటలను ఎన్నుకొని ఉంచుకుంటారు. They say peace to you and your family. వారు నీకును నీ కుటుంబానికి సమాధానము అని చెప్తారు. Third verse of 5th chapter of First Thessalonica. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 3వ వచనం. They shall say peace and safety, then sudden destruction cometh upon them as travail upon a woman with child,
and they shall not escape. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియూ లేదని చెప్పుకొంచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. Pastors always say, God is blessing you, God is blessing you, God is blessing you. ఆ బోధకులు అన్ని వేళలా దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు అని చెప్తారు. They proclaim peace upon them, upon their house, upon their household. ఆ వచ్చిన వారి మీదకి లేదా వారి కుటుంబాలకు సమాధానము అని ప్రకటిస్తూ ఉంటారు. But what does the word of God say? కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? Suddenly destruction comes. అకస్మాత్తుగా నాశనము You తటస్థించును. do not know when this destruction comes to you. ఎప్పుడు ఈ నాశనము నీ ఎడల తటస్థిస్తుందో నీకు తెలీదు. Many people, they put their trust in currency. చాలా మంది తమ నమ్మకాన్ని డబ్బు పైన పెడతారు. Yeah, don't put your trust in money. మీ నమ్మకాన్ని డబ్బు పైన ఎప్పుడు ఉంచకండి. Some people, they put their trust on gold. మరి కొంతమంది తమ నమ్మకాన్ని బంగారం పైన పెడతారు. If something comes, ఏదైనా వస్తే, yeah, there is gold in my house. నా ఇంట్లో బంగారం ఉంది, There is gold around my neck. నా మెడలో కూడా బంగారం ఉంది, I will put in mortgage and get some money. నేను కొంత దాన్ని తాకట్టుకు పెట్టి కొంత డబ్బును తీసుకొచ్చుకుంటాను అనుకుంటారు. That's how they put their trust in the currency or land or something. వారు తమ హృదయాలను ఆ రీతిగా డబ్బు పైన, భూముల పైన లేదా మరి దేనిపైన పెడతారు. If you put your trust in something else, నీవు నీ హృదయాన్ని దేనిపైన ఉంచినట్టయితే so you don't have trust in God. నీకు దేవునిలో విశ్వాసం లేదని అర్థం. That's why the word of God say, అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, you must put your trust in the living Christ. జీవము కలిగిన క్రీస్తు యందు మాత్రమే నీవు విశ్వాసం ఉంచాలి అని. There is health in Christ. యేసులో ఆరోగ్యం ఉన్నది. There is everything in Christ. క్రీస్తులో మనకు సమస్తము ఉంది. Only 5 loaves and 2 fishes were there. కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవి అక్కడ. But when we see the crowd, కానీ ఆ సమూహాన్ని మనం చూస్తే 20,000 were there. సుమారుగా 20,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. How can we meet the need? మరి అవసరత ఎలా తీర్చబడుతుంది? They cannot meet the need. ఆ అవసరతను ఎంత మాత్రం వారు తీర్చలేరు. Even if you contribute some money from the people, ఆ ప్రజల నుండే కొంత ఎవరైనా ధనమును ఇచ్చి సేకరించబడ్డప్పటికీ కూడా they cannot meet the need. వారు అందరికీ సరిపడినంతగా వారు సమకూర్చలేరు. Such a huge crowd. అంత గొప్ప సమూహము, How can we feed them? ఎలాగ వారందరినీ పోషించగలుగుతారు? It was a sudden need. అది అకస్మాత్తుగా తటస్థించిన అవసరత. Yeah, how can we meet that need? మరి ఆ అవసరత ఎలా తీర్చబడుతుంది? That Lord Jesus, the mighty God, was there. సర్వశక్తిమంతుడు గొప్ప దేవుడైన యేసు అక్కడ ఉన్నారు. That trust you must have. ఆ నమ్మకము నువ్వు కలిగి ఉండాలి. Any problem, ఏ సమస్య అయినా, any mighty problem, ఎంత గొప్ప సమస్య అయినా He is able to meet your need. ఆయన నీ అవసరతను తీర్చగలడు. Jesus can meet your need on the sea. యేసుక్రీస్తు సముద్రంలో సైతం నీ అవసరతను తీర్చగలడు. Then the disciples were crying. అక్కడ శిష్యులు బాధపడుతూ ఉన్నారు. We are in great danger. మేము గొప్ప ఉపద్రవంలో ఉన్నాము. What is this? You are sleeping. మరి మీరేంటి ఇక్కడ నిద్రపోతున్నారు? We are perishing. మేము అక్కడ నశించిపోతున్నాము. What can we do? మేమేం చెయ్యాలి? We are on the sea. మేము ఈ సముద్రంలో ఉన్నాము. Jesus stood up యేసుక్రీస్తు లేచి నించున్నారు. and He made the sea to become still. ఆయన సముద్రమును నిమ్మలింపజేశారు. And then rebuked the disciples also. ఆ తర్వాత శిష్యులను కూడా గద్దించారు. You may have great need in your life. నీ జీవితంలో నువ్వు ఎంత గొప్ప అవసరత కలిగి ఉండొచ్చు. Maybe monetary need. నీకు డబ్బు అవసరత ఉందేమో, or need of health. లేదా ఆరోగ్యంలో అవసరత. Any need. ఏ అవసరత అయినప్పటికీ కూడా Put your trust in God. నీ నమ్మిక యేసుపైనే ఉంచు. That's what I learned.
అదే నేను నేర్చుకున్నాను. I don't keep my mind on money. నా మనసు ఎప్పుడు నేను ధనం పైన ఉంచలేదు. I have living God. నాకు జీవం కలిగిన దేవుడున్నాడు. I have a mighty creator. గొప్ప సృష్టికర్త నాకున్నాడు. He can do anything. ఆయన ఏదైనా చెయ్యగలడు. You must have Jesus not only in your heart, but in your soul and all personality. నీ హృదయంలోనే కాదు గాని నీ మనసులో నీ వ్యక్తిత్వం అంతటిలో యేసును నువ్వు కలిగి ఉండాలి. If you don't have faith, నీకు విశ్వాసం లేకపోతే God is not pleased about you. దేవుడు నిన్ను బట్టి సంతోషించలేడు. He cannot be pleased. ఆయనకు నువ్వు ఇష్టతరంగా ఉండలేవు. When He comes, ఆయన వచ్చినప్పుడు He sees whether there is faith in your heart or not. నీ హృదయంలో విశ్వాసం ఉందా లేదా అనేది చూస్తాడు. If there is sin in you, నీలో పాపం ఉంటే there cannot be faith in you. నీలో విశ్వాసం ఉండదు. Sin and faith cannot live in a heart. పాపము విశ్వాసము ఇవి రెండు ఒకే హృదయంలో ఎంత మాత్రము నివసించలేవు.